ఓటు కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఈ సర్వీస్ని అయితే ఉపయోగించుకోండి. ముందుగా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎన్విఎస్పి హెల్ప్ లైన్ అని క్లిక్ చేస్తే మీకు ఈ విధమైన యాప్ వస్తుంది. మీ ఫోన్ నెంబర్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత ఫామ్ 8 మీద అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫామ్ 8 మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే అప్లికేషన్ ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ లెట్ స్టార్టెడ్ అనే మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. మీ దగ్గర కనుక ఓటర్ ఐడి ఉంటే ఎస్ ఐ హ్యావ్ ఓటర్ ఐడి నెంబర్ అని చేయండి, నో అంటే నో పెట్టేసేయండి. ఇక్కడ మీకు సంబంధించిన ఓటర్ ఐడి నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకొని మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఫెచ్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఫెచ్ డీటెయిల్స్ దగ్గర వీ హ్యావ్ ఫౌండ్ దిస్ రికార్డ్ ఫర్ యువర్ ఓటర్ ఐడి, ప్లీజ్ క్లిక్ ఆన్ ప్రొసీడ్ బటన్ అని ఉంటుంది. సో ప్రొసీడ్ బటన్ మీద అయితే మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మీకు సంబంధించిన ఓటర్ ఐడిలో ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఒకసారి 2 సార్లు మీరు క్రాస్ చెక్ అనేది చేసుకోండి. క్రాస్ చెక్ అనేది చేసుకున్న తర్వాత మీరు మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని వెరిఫై చేసుకున్న తర్వాతనే ప్రొసీడ్ మరియు నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ కొన్ని ఫిల్అప్ ది బ్లాంక్స్ ఉంటాయి, వాటిలో మీ మొబైల్ నెంబర్ ఒక్కటి మాత్రమే అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఒకటైతే మెన్షన్ చేయండి, లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరిదైనా మెన్షన్ చేసి సబ్మిట్ అయితే నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు దేనికోసం అప్లై చేస్తున్నారు అంటే మీకు కొత్త ఓటర్ ఐడి కోసం ఏదైతే ఉంది కదా, సో దాన్ని మీరు ఐడి ఈపిక్ కార్డ్ అనేది కోరుకుంటూ ఉన్నారనమాట. ఈపిక్ కార్డ్ అంటే మీకు పీవీసీ కార్డ్ లాంటిది, కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు. దాన్ని క్లిక్ చేసి మీరు నెక్స్ట్ పేజ్కి అయితే రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఐ హ్యావ్ రిక్వెస్టెడ్ దట్ రీప్లేస్మెంట్ ఈపిక్ మే బీ ఇష్యూడ్ యాజ్ మై ఒరిజినల్ ఎపిక్ అని ఉంటుందన్నమాట. ఇక్కడ లాస్ట్ టు డిస్ట్రాయ్ ముల్టెడెడ్ అని ఉంటుంది. లాస్ట్ అంటే మాత్రం మీరు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాతనే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సింపుల్గా మీరు డిస్ట్రాయ్ డ్యూ టు రీజన్స్ బియాండ్ కంట్రోల్ లైక్ ఫైర్, ఫ్లోడ్ ఆర్ అదర్ అని ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టిక్ బాక్స్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించిన పేరు అదేవిధంగా ప్లేస్ అనేది ఇక్కడ ఉంటుంది. ప్లేస్ని అయితే మీరు మాన్యువల్గా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసుకొని నెక్స్ట్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ చేసిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఇవేవి కూడా మీరు కదిలించాల్సిన పని లేదు. జస్ట్ మీరు మీదే కాదనేది వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకొని కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది మీకు ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ ఈ నెక్స్ట్ కన్ఫర్మ్ తర్వాత మీకు సంబంధించిన ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో, సో ఇప్పుడు మీరు పెట్టారో దానికి ఒక మెసేజ్ వస్తుంది. మీరు ఈపిక్ కొరకు అప్లికేషన్ అనేది పెట్టుకున్నారు, అదైతే తీసుకోవడం జరిగింది. త్వరలోనే మీకు బిఎల్ఓ అపాయింట్ అవుతారు అనే విధంగా మీకు ఒక రిఫరెన్స్ ఐడి కూడా రావడం జరుగుతుంది. ఈ రిఫరెన్స్ ఐడి అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి, ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఇలా మీరు పెట్టుకున్న 10 రోజులలోపు మీకు కార్డు అనేది మీ బిఎల్ఓ అయితే తెచ్చి ఇవ్వడం జరుగుతుంది.